ఆహా! ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎట్లైనా అన్ని సబ్జెక్టులు క్లియర్ అయిపోయి అన్నీ ఒకటేసారి పాస్ అయిపోవాలి. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు అన్నీ క్లియర్ అయిపోవాల్సిందే. థర్డ్ ఇయర్లో తీసుకున్నాం. ఫోర్త్ ఇయర్ మొత్తం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాం తప్ప నెక్స్ట్ తర్వాత ఏంటి అసలు ఈ కిందకి పైనకి లిఫ్ట్ ఉండగా నేను అసలు మెట్లు ఎందుకు వాడుతున్నాను అనుకుంటున్నారా? ఆల్రైట్, లెట్ మీ టెల్ యూ. ఈ లిఫ్ట్ అన్నది మన బీటెక్ లైఫ్లో మన పేరెంట్స్ మన లెక్చరర్స్ లాగా వాళ్ళు ఈజీ వే చూపిస్తారు. జస్ట్ ఒక బటన్ నొక్కితే డైరెక్ట్ ఫోర్త్ ఫ్లోర్ సర్టిఫికేట్ వచ్చేలాగా, విచ్ మీన్స్ చదువులాగా. బట్ మనం ఏం చేస్తాము, మన ఫ్రెండ్స్ మనకున్న కల్చరల్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తామంటే మెట్లు ఎక్కుతాం. మరి మెట్లు ఏంటి అంటావా? ఇన్స్పిరేషన్ మోటివేషన్ మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. వీళ్ళు ఏమంటారంటే అరే మెట్లకి వెళ్దాం, అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయిలు బాగున్నారంట అంటాడు, ఇంకొకటి అంటాడు సెకండ్ ఫ్లోర్లో జూనియర్స్ బాగున్నారంట అంటాడు. అరే ఇదేదో బాగానే ఉంది కదా అని మనకు మెట్లు ఎక్కుతాం. సేమ్ ఇదే అవుతుంది. 4 ఇయర్స్ నువ్వు ఒకటే ఆరామ్స్ వెళ్ళకుండా బీటెక్ అంతా ఎక్కుతానే ఉంటాం. ఒక్కసారి పైన ఫోర్త్ ఫ్లోర్లో గుద్దితే మళ్ళీ కిందకు వచ్చి పడతాం. విచ్ ఆర్ నథింగ్ బట్ ఆర్ బ్యాక్లాగ్స్. సో బేసికలీ అసలు ఇవన్నీ ఏంటి అంటారా? దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ షేడ్స్. 50 shades of BTech life. So this is the series which I'm starting. One day, every single day, I'll drop a video. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క షేడ్ గురించి మాట్లాడుకుందాం, బీటెక్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, దాంతోపాటు ఎంజాయ్ చేద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫాలో కొట్టుకోండి. ఎవ్రీడే వన్ ఆఫ్ ద గ్రేట్ కంటెంట్ ఇస్తాను, రిలేట్ అయ్యేది ప్రతి ఒక్కరు. సో లెట్స్ మీట్ అగైన్ అండ్ అగైన్. బాయ్.